ఇంత చిన్న విషయానికి మీరెందుకమ్మా అంత బాధపడుతున్నారు? ప్రాబ్లం నేనే కాబట్టి సింధు ఎంగేజ్మెంట్కి నేను రావడం మానేస్తే సరిపోతుంది. అదేంటి బాబు, సింధు పెళ్లి సంబంధం కుదుర్చిందే నువ్వు రాకుండా ఎంగేజ్మెంట్ జరగడం నాకిష్టం లేదు. చూడండమ్మా, నేను రావడం రాకపోవడం అన్నది ముఖ్యం కాదు. చెల్లై పెళ్లి జరగడం ముఖ్యం. సింధు పెళ్లి జరిగితే మనకు సంతోషమే కదమ్మా. నువ్వు లేకుండా చూడమ్మా, నేను మీ ఇంటికి రావడం శక్తికి ఇష్టం లేదు. అలాగే మీరు మా ఇంటికి రావడం కూడా మీనాక్షికి ఇష్టం లేదు. శక్తి మా ఇంటికి వచ్చి గొడవపడిన విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. మళ్ళీ అలాంటి గొడవలు జరగకూడదనే అనుతో మాట్లాడొద్దని మీకు మీనాక్షి చెప్పింది. ఇలాంటి సిచ్యువేషన్లో నేను రాకపోవడం చాలా మంచిదమ్మా. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వాటిని పరిష్కరించుకోవడానికి చూడాలి కానీ పెంచుకోవడానికి ప్రయత్నించకూడదమ్మా. అంటే మన మధ్య ఎలాంటి సంబంధాలు ఉండకూడదని నువ్వు కూడా కోరుకుంటున్నావా? శక్తిలాగే నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? అలాంటిదేం లేదమ్మా. మనం దూరంగా ఉన్నంత మాత్రాన మనసులో ఉన్న అభిమానాలు దూరం అయిపోవు. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని నేను త్వరలోనే సాల్వ్ చేస్తాను. అప్పటి వరకు మనం ఇలా ఉండటమే కరెక్ట్. ప్రాబ్లం సంగతి తర్వాత. వాళ్ళు నువ్వు రాకపోతే ఎంగేజ్మెంట్కి ఒప్పుకునేలా లేరు. ఒప్పుకుంటారు. ఒప్పుకునేలా నేను వెళ్ళి మాట్లాడతాను. మీరేం టెన్షన్ పడకండమ్మా. మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి సింధు ఎంగేజ్మెంట్ పనులు చూడండి. వెళ్ళొస్తానమ్మా. దేవ్, ఏంటమ్మా? నాకు ఉదయం అను కనిపించింది. నాతో మాట్లాడాలని చాలా ఆశపడింది. కానీ మాట్లాడొద్దని నాకు మీనాక్షి చెప్పింది కాబట్టి అనుతో నేను మాట్లాడలేదు బాబు. అనుని చూడగానే నా మనసు పొంగిపోయింది. అనుతో మాట్లాడాలని, అనుని నా గుండెలకు హత్తుకోవాలని అనిపించింది. కానీ మీనాక్షికి కోపం తెప్పించకూడదన్న ఉద్దేశంతో నా మనసుని బలవంతంగా కట్టడి చేసుకోవాల్సి వచ్చింది. అనుకి నేనంటే అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.